మధ్యమ దేశ నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా, నేను ఎప్పుడు ఊహించాల ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు. మొత్తం కబ్జాలు చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మందికి ఐడియా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకుని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు. దానికి సీల్ కూడా ఉంటుంది, దానికి పేరల్ సీల్ తయారు చేశారు. ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్, వీళ్ళే అమ్మాలి. ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే దశ కిరాణా కొట్టు పోతే టీ వాళ్ళ కూడా పేటిఎం ద్వారా డబ్బులు పే చేయమంటాడు. నువ్వు డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు నీ ఫోన్ లో నుంచి నాకు పే చేయి, నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు. అలాంటిది మద్యం షాప్ లో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు. ఏంటి అధ్యక్ష ఇది? సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు రావాలా? ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు. ఏంటి అరాచకం? ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను, మళ్లీ ప్రక్షాళన చేశాం. మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్ని దొరికే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం.